శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం. అపార్ట్మెంట్స్ విషయంలో మనం అంటే ఏమేమి చూడాలనేది తెలుసుకుంటున్నాం. అంటే అపార్ట్మెంట్స్ నూతనంగా తీసుకునేవి కావచ్చు, లేకపోతే రీసేల్ అవకాశం ఉన్నవి తీసుకునే పరిస్థితులు కావచ్చు. సాధ్యమైనంత వరకు నూతనంగా తీసుకునే వాటిల్లో ఈ విధంగా ఉండే విధంగా, లేకపోతే ఏ విధంగా ఉండకూడదు అనేవి మనం తెలుసుకోవడం అనేది మంచి పద్ధతి. అయితే అపార్ట్మెంట్స్లో బాత్రూమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, మనం ఏ విధంగా ఉండకూడదు అనేది మనం తెలుసుకుందాం. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ ఏదైనా అవ్వచ్చు, తూర్పు అవ్వచ్చు, ఉత్తరం అవ్వచ్చు, లేదా దక్షిణం అవ్వచ్చు, పడమర అవ్వచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకు టాయిలెట్స్ అనేవి ఇవాళ రేపు చూస్తున్నాము. ఇది నార్త్ ఇలా ఉంటుంది, మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ఇది కిచెన్ కావచ్చు. ఈ విధంగా మనకి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే లేదా 3 బెడ్రూమ్ ఏదైనా అవ్వచ్చు. ఏదైతే ఈ భాగం నార్త్ భాగంలో మధ్య భాగంలో అనేది టాయిలెట్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. కాబట్టి ఈ భాగంలో టాయిలెట్ అనేది అంత మంచిది కాదు. ఇది కుబేర స్థానం కాబట్టి ఈ భాగంలో టాయిలెట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవటం అనేది అంత మంచిది కాదు. ఎవరైనా ప్లాట్ తీసుకునేటప్పుడు సో మనకి ఉత్తర భాగంలో టాయిలెట్ ఏ ఇదిలో వచ్చింది, అంటే ఎంత మధ్యలోకి వచ్చిందా అనేది మనం చూసుకోవడం అనేది మంచి పద్ధతి. ఒక్కోసారి ఇక్కడ 3 బెడ్రూమ్ ఇచ్చి కూడా, అంటే నార్త్లో కూడా ఒక 2 బెడ్రూమ్స్ ఏర్పాటు చేసి ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో, అంటే ఈ 2 బెడ్రూమ్కి మధ్యలో కూడా టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కొద్దిగా కామన్గా ఉండే విధంగా. సో ఏమైనా కావచ్చు, ఈ ప్రాంతంలో అంటే నార్త్ మిడ్ పాయింట్లో కరెక్ట్గా మధ్య భాగంలో, అంటే ఇది కుబేర స్థానం అంటాము. సో ఈ కుబేర స్థానంలో టాయిలెట్ అనేది మంచి కాదు. అంటే మనకు అయ్యే ఖర్చులు ఏవైనా ఉంటే అవి అనవసరమైన ఖర్చులు, లేకపోతే చెప్పినట్టు అంటే ఆరోగ్యరీత్యా ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కొన్ని అపార్ట్మెంట్లో చూస్తున్నాం, తూర్పులో కూడా, అంటే ఈ భాగంలో కూడా, అంటే మధ్యలో ఇంద్రస్థానం అంటాం. ఇది అంటే అటు ఈశాన్యం కాకుండా ఇటు ఆగ్నేయం కాకుండా మధ్యలో టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మధ్య భాగంలో కూడా మనం టాయిలెట్ అనేది ఏర్పాటు చేయడం అనేది కూడా మంచిది కాదు. అంటే ఇక్కడ నార్త్ మధ్యలో కావచ్చు, ఈస్ట్ మధ్యలో కావచ్చు, ఈ విధంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వల్ల మనకి ఖర్చులు అనేవి ఆరోగ్యరీత్యా మన మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు టాయిలెట్స్ని ఈ విధంగా ఉండే టాయిలెట్స్ని మనం అపార్ట్మెంట్స్ని కానీ కాస్త అవాయిడ్ చేయడం అనేది మంచిది. అయితే దక్షిణంలో కానీ, అంటే ఈ భాగంలో లేదా ఈ భాగంలో ఇక్కడ ఉన్న ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ భాగంలో ఉంటే మనం దాన్ని, కాకపోతే ఇది ముందే చెప్పినట్టు దిక్కును కూడా చూసుకోవాలి. అంటే 90 డిగ్రీస్ ఉన్నదానికి మనం చెప్తున్నాం. ఒకవేళ ఆ డిగ్రీస్ తేడా ఉంటే కొద్దిగా ఈ పరిస్థితుల్లో కూడా తేడా ఉంటాయి. కాకపోతే 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రం దక్షిణంలో ఉంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అట్లానే పడమరలో ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే వాయువులో ఉన్నా కూడా మనం బాత్రూమ్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఈ భాగాల్లో, అంటే ఈ మధ్య భాగంలో ఉన్న, ఈ ఉత్తర వాయువులో ఉన్న, లేకపోతే దక్షిణంలో ఉన్న మనం ఇబ్బంది ఉండదు. కానీ ఇదే నైరుతిలో ఉంటే, అంటే ఈ భాగంలో ఉంటే మళ్ళా ఇది నైరుతి భాగం. సో ఈ భాగంలో ఉంటే మళ్ళా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎవరైతే సాధ్యమైనంత వరకు ఈశాన్యంలో ఎవరు పెట్టరు. ఒకవేళ పొరపాటున దిక్కుపరంగా తేడా ఉండి ఎవరన్నా కనుక ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేస్తే మాత్రం అది కూడా మంచిది కాదు. మనం చెప్పిన విధంగా నార్త్ మధ్య భాగంలో కానీ, తూర్పు మధ్య భాగంలో కానీ, నైరుతిలో కానీ టాయిలెట్స్ అనేవి ఉంటే ఆ అపార్ట్మెంట్లో మనం సాధ్యమైనంత వరకు అటువంటి అపార్ట్మెంట్ తీసుకోకపోవడం అనేది మంచి పద్ధతి. లేదా దాన్ని సరి చేసుకొని, అంటే ఆ టాయిలెట్ అనేది అక్కడ లేకుండా మనం చెప్పిన భాగాల్లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే మాత్రం దాన్ని సరి చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇది అపార్ట్మెంట్లో మనం చేసుకోగలమా లేదా అనేది మనం తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళడం అనేది మంచిది. కాబట్టి ఎవరైనా కానీ అపార్ట్మెంట్లో వెళ్ళినప్పుడు
ఈ విధంగా టాయిలెట్స్ అనేది ఏర్పాటు ఉంటే మనం సరి చేసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.